ఈ రోజుల్లో నిజాయితీగా ఉండటం అనేది చాలా పెద్ద విషయంలాగా అయిపోయింది. కానీ మనం చదువుకునే చదువుల్లో పరుల సొమ్ము పాములాంటిది. ఎవరికీ హాని చేయకూడదు. అందరితో మంచిగుండాలి. ఇలాంటియన్నీ కూడా మనం చదువుల్లో నేర్చుకుంటాం గానీ, అదే గనుక మనం పాటిస్తే ఇయాల చాలా గొప్పగా కనబడుతున్నాం. ఎందుకు గొప్పగా కనబడుతున్నాం అంటే, సొసైటీలో అలాంటి వ్యక్తులు లేరు అనే పరిస్థితికొచ్చారు. ఇప్పుడెందుకు ఈ టాపిక్ అంటే, తమిళంలో విడుదలైన 'తిరుమాణిక్యం' అనే ఒక సినిమా చూశాను. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. నిన్నటి నుంచి, మొన్నటి నుంచి ఐ థింక్ సో. కానీ డిసెంబర్ 27న ఆ సినిమా తమిళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కరెక్ట్‌గా 1 మంత్‌లో ఆ ఓటీటీ ఛానల్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన 2, 3 రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్‌తోని పర్ఫెక్ట్‌గా ఉంటే, తెలుగులో లేకపోయినప్పటికిని గూడా ఎందుకు ఈ సినిమా ఇంత బావుందని జెప్పి చూస్తే, నిజంగా నీ జాబ్ నువ్వు చెయి. నిజాయితీగా నీ జాబ్ నువ్వు చెయ్యి. దానికి తగ్గే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. ఒక చిన్నప్పుడు 12, 13 ఏళ్ళప్పుడు ఒక దొంగతనాలు చేసి పొట్ట నింపుకునే ఒక కుర్రోడు అనాథ పెద్దయ్యేటప్పటికి అతనంత మంచివాడుగా ఎందుకు మారాడు? ఎందుకు ప్రపంచం మొత్తానికి అతనంత మంచోడు లేడని చెప్పేసి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వంతో అవార్డులు తీసుకున్నాడు. ఆ తర్వాత అనేక రకాల నగదు బహుమతులు తీసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సిన అన్ని సదుపాయాల్ని ఆ గవర్నమెంట్ ఎందుకిచ్చిందనేది ఒక చిన్న కథ. ఒక చిన్న పాయింట్. ఆ పాయింట్ మాత్రం నేను చెప్పను. మీరు సినిమానే చూడండి. ఎందుకంటే ఆ నటన పరంగా గానీ, వాళ్ళ యొక్క నటీనటుల పెర్ఫార్మెన్స్ పరంగా గానీ, ఒక చిన్న పాయింట్ తీసుకొని నువ్వు నిజాయితీగా ఉంటే చాలు. ఆ నిజాయితీగా ఉండడం కోసం అతను ఎంతమందితో అయినా యుద్ధం చేస్తాడు. అది సొంత వైఫ్‌తోని, సొంత మామతోని, అత్తతోని, వాళ్ళ బావమరిదితోని ప్రతి ఒక్కళ్ళతోని యుద్ధం చేసి కనీసం వాళ్ళ ఫోన్ గూడా ఎత్తడు. ఎందుకు అతను ఫోన్ ఎత్తలేదు? ఎందుకు అసలు ఆయన చేసిన యుద్ధం ఏందంటే చాలా సింపుల్. మీరు సినిమా చూడండి. డెఫినిట్‌గా మీరు ఈ లవ్డ్ ఇట్ దట్ పెర్ఫార్మన్స్. 'సముద్రఖని' గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. నిజంగా మీరు ఆ పాత్రలో లీనమైపోయారు. నిజంగా మంచితనం అంటే అమ్మో! ఇలా ఉంటదా? మంచితనానికి ఎంత భయపడాలో అంత భయపడేటట్టుగా ఉంది ఆ క్యారెక్టర్. పర్ఫెక్ట్. ఎక్కడ కూడా కోపం రాని ఒక మంచితనం. ఎవ్వరిని ఒక్క మాట అనని ఒక ఒక అమాయకత్వం లాంటి ఒక మంచితనం. ఈ రోజున నిజంగా మంచితనంగా ఉన్నారు. తమ పని తాము చేశారంటే కూడా నిజంగా ఇంత గొప్ప చెప్పాల్సొస్తుందంటే సమాజం ఎలాగా భ్రష్టు పట్టిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సమాజంలో మనం బతుకుతా అప్పుడప్పుడు ఇలాంటి కథలొస్తే ఎంతో క్యూట్‌గా, హానెస్ట్‌గా అనిపిస్తాయి. ఆ దర్శకుడు నిజంగా కూడా నంద పెరియస్వామి ఎంత మంచి కథ రాసుకున్నాడో. అంతకుముందు తాప్సీ హీరోయిన్‌గా నటించిన హిందీలో విడుదలైన 'రష్మి రాకెట్' అనే సినిమాకి కథనందించారు. ఆ తర్వాత కూడా అనేక సినిమాలకు పనిచేశారు. ఈజ్ ఎ ఫెంటాస్టిక్ డైరెక్టర్. చెప్పిన కథని చాలా హాయిగా చెప్పారు. ఇకపోతే నటీనటుల పెర్ఫార్మెన్స్. అనన్య 'సముద్రఖని' వైఫ్‌గా నటించారు. అనన్య అనగానే మనకి 'ఆ సినిమాలో త్రివిక్రమ్ గారు దర్శకత్వం వహించిన 'ఆ సినిమాలో నితిన్‌కి సిస్టర్ క్యారెక్టర్‌లో నటించిన అనన్యనే ఈ సినిమాలో లీడ్ రోల్ నటించారు. దాదాపు 40 సినిమాల్లో మలయాళం, తమిళ్, తెలుగు సినిమాల్లో నటించిన ఆమె ఈ సినిమాలో ఒక వైఫ్ క్యారెక్టర్‌లో నటించారు. ఒక మధ్య తరగతి వైఫు, ఒక ఏమీ లేని ఒక కుటుంబంలో నుంచి వచ్చిన అమ్మాయి తన కోసం అవసరం లేని డబ్బొచ్చినప్పుడు దాన్ని ఎలాగా కాపాడుకుందాం అని జెప్పేసి భర్తకి చెప్పే దానిలో సూపర్బ్‌గా యాక్ట్ చేసింది. షీ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అలాగే 'వడివిక్రసి' చాలామంది 'ఇలయవర్సు', 'శ్రీమన్', 'సముద్రకని'తో వినోదాయసితం చేసిన 'తంబి రామయ్య' ఇలాగ చాలామంది నటీనటులున్నారు. సినిమా నిజంగా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటది. సినిమా 2 గంటల లోపే ఉంటదండి. అందుకే ఖచ్చితంగా చూడమని చెప్తున్నాను. అది భాష అర్థం కాకపోయినా వన్స్ మీరు సినిమాలోకెళ్ళిపోతే ఖచ్చితంగా అర్థమవుతదని చెప్పి నేను అనుకుంటున్నాను. 'తిరుమాణిక్యం' సినిమాకి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5 నేను మీ శివ మల్లాల.